శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో మనం చూసుకునేసరికి ద్వితీయ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు, తృతీయంలో శనీశ్వరుడు, అదేవిధంగా పంచమంలో కుజుడు, అదేవిధంగా 6వ స్థానంలో బుధుడు, సప్తమంలో గురు రవి యొక్క అనుగ్రహం కనబడుతోంది, అష్టమంలో శుక్రుడు ప్లస్ కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. రాహు కేతుల మధ్యన అన్ని గ్రహాలు పడిపోయే మకర రాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు కొత్త ప్రయత్నాలు ఏమి చేయకండి, ఉన్నట్టుగా మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా వ్యాపారాన్ని నిలబెట్టుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళండి. చిన్న చిన్న హెడల్స్ వస్తాయి, అయినా అది అధిగమించి ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలని చేసుకుంటూ వెళ్ళండి, పర్వాలేదు. కొత్త వెంచర్స్ కానీ కొత్త డెవలప్మెంట్స్ కానీ చేయకుండా ఉన్నదాన్ని మెయింటైన్ చేయడం సరిపోతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కొంతవరకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారని చెప్పగలుగుతాం. అలాగే అనేక విశేషం ఏంటి, విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వారు మాత్రం ఇది సరైన సమయం అని చెప్పడానికి అవకాశం ఏమాత్రం లేదు. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు గ్రౌండ్ వర్క్ అయితే ఏదైతే చేస్తారో అందులో కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీకు మంచి గౌరవం, అలాగే మర్యాద, అదేవిధంగా మంచి అనుభవం ఇవన్నీ కలుగుతూ మిమ్మల్ని గుర్తించే విధంగా అన్నీ జరుగుతాయి. మీరు చేసే ప్రొఫెషనల్లో కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ ఐడెంటిటీ అనేది సక్సెస్ఫుల్ అని 15 రోజులు బాగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి, పెద్ద వరి అవ్వట్లేదు. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 6 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. స్పెసిఫిక్గా ట్రేడింగ్ చేసేటప్పుడు మైన్స్, స్టోన్స్, అలా విధంగా మన కాపరు, ఐరన్ వీటి మీద కొంచెం వరకు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. లక్కీ నెంబర్ మీకు 6 చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంకా మంత్రమే శరణ్యం అని అనుకుంటాం కాబట్టి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి, ఆరోగ్య సూత్రాల విషయానికి వచ్చినప్పుడు 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి, వాడు సొంత ఇంట్లో బలంగానే ఉన్నాడు కాబట్టి, షష్టాధిపతి షష్ఠస్థానంలో ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ అష్టంలో ఉన్న కేతు యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరం పడుతుంది. అందుకోసం గణపతి ఆరాధన చేయండి, విశేషంగా గరిక పూజ చేయండి, లేదంటే గణపతి విశేషంగా అభిషేకాలు చేయించండి. ఏదైనా గణపతి సంబంధించిన ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి, ఉండ్రాలు చేసుకుని పూజ చేయడం కానీ రకరకాలు ఉన్నాయి. ఏది మనసుకు నచ్చితే ఆ విధంగా గణపతి ఆరాధన చేసుకుంటే కొన్ని చిక్కుముళ్ళ నుండి బయటపడడం అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.